విజయ్ ఆఖరి సినిమాకు మొదటి టైటిల్ కొత్తగా ఉంది. తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన విజయ్ 69 సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా విజయ్ కెరీర్లో చివరి చిత్రం కావచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదికాక ఈ సినిమా కథ తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన భగవంత్ కేసరి సినిమా రీమేక్ అని సమాచారం. తెలుగులో విజయవంతమైన ఈ కథను తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు దర్శకుడు వినోద్ స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. విజయ్ నటించిన మొదటి చిత్రం టైటిల్ నాలయ్య తీర్పు, తెలుగులో రేపటి తీర్పు అనే అదే పేరును ఈ చివరి చిత్రానికి పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఈ టైటిల్ కేవలం కథకు సరిపోయేలా కాకుండా విజయ్ కెరీర్కు భావోద్వేగ పునాది కూడా అవుతుందనే ఉద్దేశంతో తీసుకున్నట్లు తెలుస్తుంది. మొదటి సినిమా టైటిల్ని చివరి సినిమాకు పెట్టడం అభిమానులకు ఎంతగానో ఆకట్టుకునే అంశమవుతుంది. ఈ చిత్రంలో కథానాయిక పూజా హెగ్డే నటిస్తుండగా మలయాళ నటి మమితా బైజు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తెలుగు వెర్షన్లో శ్రీలీల పోషించిన పాత్రను మమిత తలపించబోతున్నారు. ఇదే కాకుండా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో విడుదల కానున్నాయి. కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుంది. ఇక ఈ చిత్రానికి నాలయ్య తీర్పు అనే టైటిల్ పరిశీలించడానికి మరో ప్రత్యేక కారణం ఉంది. విజయ్ తొలి చిత్రం ఈ టైటిల్లో ఉండడం అభిమానుల్లో ఓ నోస్టాల్జిక్ కలెక్షన్ తీసుకురాగలని భావిస్తున్నారు. తన సినీ ప్రయాణాన్ని ఒక మలుపుగా చూపేలా ఈ టైటిల్ ఖచ్చితంగా విజయ్ అభిమానుల హృదయాలను తాకుతుందనే నమ్మకం ఉంది. టైటిల్ టీజర్తో సినిమా ప్రమోషన్కు త్వరలోనే ప్రారంభిస్తున్నారు. ఇంతటి భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం విజయ్ కెరీర్కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది. కథ, టైటిల్, సెంటిమెంట్ అన్నీ కలిసొస్తే ఈ చిత్రం విజయ్కి నిజంగా మరో పెద్ద విజయం అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.